హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమీ జ్యోతి ఛానల్‌కి స్వాగతం. విలాసిని 28వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. తన ముందు ఉన్న వాళ్ళని, వెనక ఉన్న వాళ్ళని అందరినీ చూస్తున్న గీతికని గమనిస్తూ, నిన్నే గీతిక, ఇటురా అని పిలిచాడు సిఎస్ఆర్. వెంటనే అందరినీ దాటుకుని సార్ దగ్గరికి వెళ్ళింది గీతిక. ఏది సర్టిఫికెట్లను ఇవ్వు అని అడిగాడు సార్. వెంటనే సార్ చేతిలో అవన్నీ పెట్టింది. ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు? వాటన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో పెట్టి మధ్యాహ్నం 3 గంటలకు ఒకసారి రా. నీ దరఖాస్తులో చిన్న సమస్య ఉంది అన్నాడు ఆ సార్. కంగారు పడిపోయింది గీతిక. నాకు ఈ స్కాలర్షిప్పే ఆధారం సార్ అని అంది. ఏమీ కాదు, నేను చూసుకుంటాను. కానీ వివరాలు నువ్వు చెబుతూ ఉంటే త్వరగా అయిపోతుందని నిన్ను రమ్మన్నాను అన్నాడు సార్. సరే అని చెప్పి అక్కడి నుండి కదిలింది గీతిక. గీతికని చూస్తూ అందరూ చెవులు కొరుక్కుంటూ ఉన్నారు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ తనని చూసి అలా ఎందుకు గుసగుసలాడుకుంటున్నారో అర్థం కాక వారిని గమనిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది గీతిక. క్లాస్కి వచ్చి స్నేహితులతో జరిగిన విషయం చెప్పింది. వెంటనే, నేను నీకు ఒక సార్ గురించి చెప్పాను కదా, అది సిఎస్ఆర్ అంట అంది సృజన. నీకేం పనిలేదు, ఎప్పుడు అవే విషయాలు కనుక్కుంటావా అంది ఉష. నాకు ఏదైనా విషయం తెలిసినప్పుడు ఎందుకు, ఏమిటి, ఎవరు అని పూర్తిగా కనుక్కోకుండా వదిలిపెట్టడం ఇష్టం ఉండదు. మన కాలేజీలో అలాంటి ఒక సార్ ఉన్నప్పుడు అతను ఎవరో కనుక్కోవాలని ఉంటుంది కదా అంది సృజన. నీకు అవసరమా అంది ఉష. అవసరమేనే, మనం కూడా జాగ్రత్తగా ఉండొచ్చు కదా అంది సృజన. అది సరే, ఆ సారే అని నీకు ఎవరు చెప్పారు అడిగింది ఉష. నేను సీనియర్లు ఒక దగ్గర కూర్చొని రోజు మాట్లాడుకుంటూ ఉంటారే, అక్కడికి వెళ్ళి వాళ్ళకు తెలియకుండా వారి మాటలన్నీ వింటూ ఉన్నాను. వారి ముందు నుండి సిఎస్ఆర్ వెళ్తూ ఉంటే మన్మధుడు వెళ్తున్నాడు, ఈరోజు ఏ అమ్మాయిని పట్టడానికి వెళ్తున్నాడో అని మాట్లాడుకుంటూ ఉన్నారు చెప్పింది సృజన. నువ్వు ఏమి విని ఏమనుకున్నావో ఏంటో, ఆ సార్ అసలు అలాంటివాడు కాదు అంది గీతిక. మంచిది, జాగ్రత్తగా ఉండు. అందరితో పాటు నీకు చేసి పెట్టక మధ్యాహ్నం 3 గంటలకు ఎందుకు రమ్మన్నాడంట, ఆలోచించు అంది సృజన. చెప్పాను కదా, ఏదో సమస్య ఉంది, ఆలస్యం అవుతుంది అన్నాడని అంది గీతిక. అదే ఏంటో ఆ సమస్య, కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా అంది సృజన. ఉంటాలే, ముందు ఆ టాపిక్ వదిలేస్తావా అంది గీతిక. మధ్యాహ్నం 3 గంటలు అవుతూ ఉండగా క్లాస్లో ఉన్న లెక్చరర్ అనుమతి తీసుకుని సిఎస్ఆర్ దగ్గరికి వెళ్ళింది గీతిక. అక్కడ ఎవరూ లేరు, కేవలం సార్ మాత్రమే కంప్యూటర్ ముందు కూర్చొని పని చేసుకుంటూ ఉన్నాడు. గీతిక డోర్ దగ్గరికి వచ్చి నిలబడడంతో అది చూసిన సార్, రా గీతిక అని పిలిచాడు. దగ్గరికి వెళ్ళింది గీతిక. పక్కనే ఉన్న కుర్చీ చూపించి, కూర్చో గీతిక అన్నాడు. పర్వాలేదు సార్, నేను నుంచుంటాను అని చెప్పింది గీతిక. గీతిక లోపలికి వెళ్ళడం చూసిన ఒక సీనియర్ మల్లిక ఆ గది దగ్గరికి వచ్చి చాటుగా నిలబడి వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వింటూ ఉంది. గీతిక వచ్చి నిల్చున్నా కూడా సార్ ఏదో పనిలో మునిగిపోయాడు, చాలా బిజీగా ఉన్నాడు సార్ అనుకుని అలాగే నిల్చుని ఎదురు చూస్తూ ఉంది గీతిక. గీతిక వైపుకు ఒకసారి చూసి, చాలా పని ఉంది, ఈరోజు లాస్ట్ కదా, అదేంటో అందరూ లాస్ట్ రోజు వచ్చేస్తారు అన్నాడు. గీతిక కొంచెం తప్పు చేసిన దానిలాగా తల వంచుకుంది. అయ్యో నిన్ను కాదు, ఏదో సమస్య ఉండే ఈరోజు వరకు ఉండి ఉంటావులే నువ్వు అన్నాడు సార్. నా సర్టిఫికెట్లలో ఏదో సమస్య ఉంది అన్నారు కదా సార్, అదేంటో చెప్తారా అడిగింది గీతిక. నేను చూసుకుంటాలే, పర్వాలేదు అన్నాడు సార్. చూసుకునేప్పుడు నన్నెందుకు రమ్మనడం అని మనసులో అనుకుని అలాగే నిలబడింది గీతిక. కాసేపటి తర్వాత, మరి నేను వెళ్ళిపోనా సార్ అని అడిగింది గీతిక. అక్కడ కొంచెం ఇబ్బందిగా అనిపించడంతో, ఒక్క నిమిషం వెళ్దువు గాని అంటూ తన సర్టిఫికెట్లు అన్నీ చేతిలో పెట్టి
నేను అడిగే నెంబర్లు అన్నీ చెప్పు అన్నాడు. సార్ అడుగుతుంటే గీతిక చెప్తూ ఉంది. ఒక దగ్గర ఇది కాదు గీతిక అంటూ గీతిక చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కొని ఆ సర్టిఫికెట్లు తీసుకున్నాడు. అతను లాగిన వేగానికి మీదికి వచ్చి పడినట్లుగా అయింది గీతిక పరిస్థితి. వెంటనే సార్ వైపు చూసింది. అతను అది ఏది పట్టించుకోనట్లుగా కేవలం పని కోసమే చేస్తున్నట్లుగా ఉన్నాడు. తనే పొరపడిందేమో అనుకుంది గీతిక. అలా 2-3 సార్లు పని చేస్తున్నట్లుగా గీతిక చేతులు పట్టుకున్నాడు. ఆ తర్వాత ఇక నువ్వు వెళ్ళొచ్చు, ఏదైనా సమస్య ఉంటే మళ్ళీ పిలుస్తాలే అని చెప్పాడు సార్. బయటకు వెళ్ళింది గీతిక. అక్కడే నిలబడ్డ మల్లిక గీతికని చూస్తూ బాగానే పట్టావే సార్ని అని అంది. ఏంటక్క, ఏం మాట్లాడుతున్నారో నాకు ఏమీ అర్థం కావడం లేదు అంది గీతిక. ఏమీ తెలియకుండానే సార్ రూమ్లోకి వెళ్ళి ఇంతసేపు ఉండి వస్తావా? అసలు ఆ రూమ్లో ఎవరూ లేనప్పుడు ఏం జరుగుతాయో నీకు తెలుసా అంది మల్లిక. నాకేమీ తెలియదు, నాకు స్కాలర్షిప్ పని ఉంటే వెళ్ళాను, పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది గీతిక. కోపంగా గీతిక వైపే చూస్తూ నిలబడింది మల్లిక. క్లాస్కి వెళ్ళిన మల్లిక కోపంగా తన స్నేహితుల మధ్యలో కూర్చుంది. ఏమైంది అలా ఉన్నావు అని అడిగారు స్నేహితురాళ్ళు. సార్ ఈ మధ్య నన్ను పట్టించుకోవడం లేదు కదా, దానికి కారణం తెలిసింది అని అంది మల్లిక. ఏంటి ఆ కారణం అడిగింది స్నేహితురాలు. కొత్తగా ఒక పిల్ల వచ్చిందిలే గీతిక అని, ఆ పిల్ల సార్తో చనువుగా ఉంటుంది, అందుకే నన్ను పట్టించుకోవడం లేదు. ఇక నాతో పని కూడా అయిపోయింది కదా అంది మల్లిక. సార్ గురించి నీకు ముందే తెలుసు కదా, అందరూ చెప్తూనే ఉన్నారు కదా, అయినా కూడా వినకుండా ఏదో సార్ నిన్ను అందంగా ఉన్నావని పొగిడాడని, కాస్త సరదాగా మాట్లాడాడని పొంగిపోయావు. అవి ఇవి బహుమతులు ఇస్తుంటే లొంగిపోయావు. ఇవన్నీ నీకు తెలిసే కదా చేశావు. ఈరోజు నువ్వు, రేపు అది, అంతే తేడా, ఏమీ లేదు. ఇకనైనా ఆ విషయం గురించి మర్చిపో, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా ఉండు అని చెప్పింది స్నేహితురాలు. లేదే, సార్ నాతో ఇలా ప్రవర్తించడానికి కారణం ఆ గీతికనే. ఆ గీతికపై నేను ఖచ్చితంగా పగ తీర్చుకుంటాను అంది మల్లిక. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, మనం ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాము, పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదు అని అంది స్నేహితురాలు. కానీ మల్లిక మనస్సు మాత్రం మారలేదు. అందరూ అనుకున్నట్టుగానే సిఎస్ఆర్ ఆ కాలేజీలో ఒక మన్మధుడు. అంతంగా ఉంటాడు కాబట్టి ఆ అమ్మాయిలు మామూలుగానే అతనితో మాట్లాడడానికి ఇష్టపడతారు. అలా తనకి ఆకర్షితమై దగ్గరికి వచ్చిన అమ్మాయిల్ని అసలు వదిలిపెట్టాడు సిఎస్ఆర్. కవ్వించే మాటలతో, చిన్న చిన్న బహుమతులతో వాళ్ళని ఆకట్టుకుని దగ్గరికి రప్పించుకొని ప్రేమ పాఠాలు చెప్పి లొంగపరుచుకుని ఆ తర్వాత వదిలేస్తాడు. అలా ఆ కాలేజీలో ఎంతోమంది. అందరికీ తెలిసిన విషయమే అయినా కూడా ఆ విషయం గురించి ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే అమ్మాయిలు వారి ఇష్టంతోనే వస్తారు కాబట్టి ఆ సార్ మీద ఫిర్యాదు చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. పైకి మాత్రం గంభీరంగా క్లాసులు చెప్తూ కనిపిస్తాడు. ఒంటరిగా తన దగ్గరికి వచ్చిన ఆడపిల్లని మాత్రం వదిలిపెట్టడు. ఈ విషయం తెలియని గీతిక సిఎస్ఆర్ మంచివాడు, తనకు సహాయం చేస్తాన్నాడు అని అనుకుంది. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలను ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.